అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందు భాగంలో కైకేయ అన్న మాటలతో దశరథుడు సిగ్గుపడుతూ ఎన్నోసార్లు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తరువాత మెల్లగా తెల్లవారింది. రాముడు దశరథుడిని చూడటానికి వచ్చాడు. ఇప్పుడు అసలు కథలోకి వెడదాం. అక్కడ జరిగిన మాటలు రాముడితో కైకేయ చెప్తుంటే అది విన్న దశరథుడు ఛీ అని తలవంచుకున్నాడు. అప్పుడు రాముడు, అమ్మా, రాముడికి 2 మాటలు చేతకావమ్మా. రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, ఏమీ లేదు రామా, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం 2 వరాలు ఇచ్చాడు కదా అని 14 సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యవాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. అప్పటి నుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామ, ఈ 2 కోరికలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కానీ నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చో అని మీ నాన్న బెంగ పెట్టుకుని ఇలా ఉన్నాడు అని అనింది. అప్పుడు రాముడు, నాన్నగారు అడగటం నేను చేయకపోవడమా? తప్పకుండా చేసేస్తాను. నేను 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా? భరతుడికి కావాలంటే రాజ్యమేమిటి, సీతను ఇస్తాను, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇచ్చేస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసేయండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధపడ్డారని తెలిసే నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దూకేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, రామ, మీ నాన్న ఒక శపథం చేశాడు. అదేంటంటే, నువ్వు ఈ అయోధ్యానగరం నుంచి వెళ్లేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అని అనింది. అప్పుడు రాముడు, అమ్మా, రాముడు ధనం కోసం రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు. నేను ఋషి లాంటి వాడిని. నాకు పితృవాక్య పరిపాలనం తప్ప ఇంకేమీ వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయేవాడిని కదా. ఇంత చిన్న విషయానికి 2 వరాలు అడిగావా అమ్మా? మీరు బెంగ పెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకు, మీ పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. తాను వెడితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి, కైకేయికి పాదాభివందనం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. రాముడి వెనకాల తోక తొక్కిన నల్ల త్రాచు వెళ్ళినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు. ఇంత జరిగిన రాముడి కాంతి తగ్గలేదు. ఆయన మనసులో ఎటువంటి వికారమూ లేదు. రాజ్యం పోయిందన్న బాధ లేదు. తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలనుకొని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. కౌసల్యాదేవి రాత్రంతా శ్రీ మహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు. అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి, నాయనా రామ, నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన వంశంలో పుట్టిన ఎందరో గొప్పవాళ్ళు లాగా నువ్వు కూడా కీర్తిని సంపాదించు అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కూర్చోమంది. అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో, అమ్మా, నేను కూర్చోవడానికి సమయం లేదు. నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు. నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనములు మీద కూర్చోవాలి, కానీ ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను అని రాముడన్నాడు. ఈ మాటలు విన్న కౌసల్య నిట్ట నిలువునా కింద పడిపోయింది.
తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతికి పొంది ఇలా అనింది, రామా, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు. అంతకు మించి నాకు వేరే బాధ ఉండదు. కానీ ఇవాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామా, నీకొక నిజం చెప్తాను. నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయికి వశుడై ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జ్యేష్ఠ భార్యకు ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా కైకేయ యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవాళ నీకు యుక్త వయస్సులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబెడితే నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించవచ్చు అని అనుకున్నాను. కానీ ఇవాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో అలా నేను చేసిన వ్రతాలు పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను రామా. దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి? అందుకని నేను మరణిస్తాను అని కౌసల్య అనింది. ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో, అన్నయ్య, నాన్నగారికి వృద్ధాపం వచ్చింది కానీ కామం తీరలేదు. విషయ సుఖాలకు లొంగి కైకేయితో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతగాని వాడిలా నువ్వు వెళ్ళిపోవటం ఎందుకు? నువ్వు ఒక్కసారి అను. నేను అస్త్రశస్త్రాల చేత ఆ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాలని పిండి చేసినట్టు పడేస్తాను. భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను. లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు? కావున నాకు అనుమతి ప్రసాదించు అని అన్నాడు. లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అనింది, రామా, నిన్ను విడిచి నేను ఉండలేను. ఉంటే నీతో పాటే నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు. కానీ తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడం లేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని కౌసల్య అనింది. అప్పుడు రాముడు, అమ్మా, నువ్వు చెప్పింది తప్ప నేను అని అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవును చంపమంటే ఆ మహర్షి గోవుని చంపేశాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు. పరశురాముడు ఎందుకు నానా అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగరు చక్రవర్తి తన 60,000 కుమారులను పిలిచి ఈ భూమి మొత్తాన్ని తవ్వమంటే అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు. తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట తండ్రి మాట వినవలసి వస్తే తండ్రి మాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్ళిపోవాలి అని అన్నాడు. తరువాత లక్ష్మణుడితో, లక్ష్మణ, నువ్వు ఎంతటి పరాక్రమంతుడివో నాకు తెలుసు. కానీ నువ్వు అన్నటువంటి మాటల వలన అమ్మ దగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో చూశావా? సత్యమేదో శాంతికి స్నానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది. ధర్మమునందు సత్యము ప్రతిష్టమై ఉంటుంది. అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మములు రెండిని విడిచిపెట్టినట్టు అవుతోంది. ఒక ధర్మాన్నో ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని మాత్రమే పట్టుకోవాలి. అమ్మ,
నీకొక ధర్మాన్ని చెబుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రను, నన్ను, లక్ష్మణుని, సీతను శాసించవచ్చు. మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని కాబట్టి. ఇది సనాతనమైన ధర్మము.